డాడీ ఫైల్లా ఉందే. రాహుల్ సార్ ఈ అక్క కోసమే కదా వెతుకుతున్నాడు. ఈ స్కెచ్ సార్కిస్తే సారే వెతికి పట్టుకుంటాడు. వెంటనే సార్కి ఫోన్ చేస్తాను. సార్ ఫోన్ కలవట్లేదు. ఇప్పుడేం చేయాలి? మాట్లాడించడం కాదు, డైరెక్ట్గా ఇంటికి తీసుకొచ్చే చిన్న. నీకు మా ఇంటి అడ్రస్ లొకేషన్ పంపిస్తాను. సార్ లొకేషన్ షేర్ చేశారు కదా, డైరెక్ట్గా ఇంటికే వెళ్ళి ఈ స్కెచ్ ఇస్తాను. చిన్నా, అన్నం తినడానికి రమ్మంటే ఎక్కడికి వెళ్తున్నావురా? నాన్నకి ట్రీట్మెంట్ చేస్తూ మనకి హెల్ప్ చేస్తున్నారే రాహుల్ సారు. ఆయన ఇంటికి వెళ్ళి అర్జెంటుగా ఈ స్కెచ్ ఇవ్వాలమ్మా. ఈ టైంలో ఎలా వెళ్తావురా? మా స్కూల్కి పిల్లల్ని తీసుకొచ్చే ఆటో ఉంది కదా, ఆ అంకుల్ని తీసుకెళ్తాను. త్వరగా వచ్చేస్తానులే. సరేరా, జాగ్రత్తగా వెళ్ళిరా. నాలాగే పెద్దల బలవంతం మీద పెళ్లికి ఓకే చేసిందనుకున్నాను. కానీ తను నా మీద చాలా ప్రేమ పెంచుకుందనిపిస్తోంది. కానీ నాకు తన మీద ప్రేమ లేదే. అంటే తన నేను మోసం చేస్తున్నట్లే కదా. రాహుల్ బాబుకి నా ప్రేమ అర్థమై ఉంటుందని అనుకుంటున్నాను. ఇప్పుడు నా రూపం గురించి అసలు నిజం చెప్పాలి. రాహుల్ బాబు నన్ను అర్థం చేసుకుంటారు అనే నమ్మకం నాకుంది. అభి, నేనొక కాల్ చేసుకొని వస్తాను. రే, ఆ అమ్మాయిని చూడు. అక్కడికి వెళ్దాం పదండ్రా. హాయ్ బ్యూటీ, ఏంటి ఖాళీయేనా? లేదురా, లవర్తోనే వచ్చింది. తనను వదిలేసి వేరే అమ్మాయి దగ్గరికి వెళ్ళాడేమోరా. నువ్వు మాతో అడ్జస్ట్ అవ్వు. హే మిస్టర్, మైండ్ యువర్ టంగ్. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళండి. చిల్ బేబీ, జస్ట్ సరదాగా మాతో డాన్స్ చేయొచ్చు కదా. ప్రేమికుల రోజు అందరికీ ప్రేమను పంచాలి కదా. సిగ్గుపడుతుందేమోరా. ఏ బేబీ, డాన్స్ చేద్దామా? కమాన్, లెట్స్ డాన్స్.
హౌ డేర్ టు టచ్ హర్? రేయ్ మావని ఎందుకు కొడుతున్నావు? రాహుల్ బాబు Rascals! వద్దు. టీజ్ చేస్తారా? సార్ సారీ సార్ వీళ్ళెవరో అవుటర్స్ సార్ పర్మిషన్ లేకుండా లోపలికి వచ్చారు సార్ వీళ్ళ సంగతి మేము చూసుకుంటాం దయచేసి వదిలేండి సార్ పార్టీ అట్మాస్ఫియర్ పాడవుతుంది ఇప్పటికే కపుల్స్ అంతా డిస్టర్బ్ అయ్యారు ప్లీజ్ లివ్ ఇట్ సార్ పంపించేయండి వెళ్ళని. ఓకే సార్ రాస్కెల్స్. వెళ్ళండి 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 రాహుల్ బాబు ఎందుకు మీకు అంత ఆవేశం? ఫస్ట్ ఈ వాటర్ తాగండి. లేకపోతే నిన్నే కామెంట్ చేస్తారా? ఎందుకంత కోపం రాహుల్ బాబు? వాళ్ళ వల్ల మీకేమైనా జరుగుంటే? నీకేమైనా అయ్యుంటే? అయినా కళ్ళ ముందే ఎవరైనా అమ్మాయిల్ని టీజ్ చేస్తుంటే చూస్తూ ఊరుకుంటానా? అలాంటి వెధవలకి ఇలానే బుద్ధి చెప్పాలి. అప్పుడే ఇంకో అమ్మాయి జోలికి వెళ్ళరు. ఎందుకు అలా చూస్తున్నావు అభి? ఏం లేదు రాహుల్ బాబు. నేను మీకు విషయం చెప్పాలి. ఏంటది? అది నిజానికి ఈ విషయాన్ని నేను మీతో ఎప్పటినుంచో. హాయ్ హాయ్ రమేష్. హలో. ఎలా ఉన్నావురా? నిన్న ఇక్కడ కలవడం చాలా సర్ప్రైజింగ్ గా ఉంది. నేను మా ఫియాన్సీతో వచ్చాను. హలో అండి. హలో.